ఆపండి మీ గోల. నా కూతురికై చెప్పేంత గొప్పవాళ్ళు అయిపోయారా మీరు? నా కూతురు గొప్ప లాయరు. ఏది ఎందుకు చేస్తారో, ఎవరు ఎలా ఆలోచిస్తారో అన్నీ బాగా తెలుసు. మీరేం చెప్పనక్కర్లేదు. వీళ్లతో ఎందుకు గాని, నాకు బాగానే ఉంది కదా. నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకోమ్మా. అనుకోకుండా జరిగిందో కావాలని చేసిందో కళ్ళలోకి చూస్తే చాలు కనిపెట్టేస్తాను. వస్తాను నాన్న. మంచిదమ్మా. అది నా కూతురంటే. సరిపోయారు తండ్రి కూతుళ్ళిద్దరు. పొంగిపోయింది చాలు గాని నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. శ్రావణి, విక్రమ్ వెట్స్ శ్రావణి బాగుంటుందా? శ్రావణి వెట్స్ విక్రమ్ బాగుంటుందా? పెళ్లి వరకు వెళ్ళాలంటే ముందు ప్రేమ సంగతి తేల్చాలి శ్రావణి. ఈరోజు ఎలాగైనా నా ప్రేమ నీతో చెప్పాలి, నిన్నొప్పించాలి. నువ్వేంటమ్మా ఇక్కడ? అదే మేడం, ఈరోజు రమ్మన్నారు కదా. అది సరే, నా నేమ్ ప్లేట్తో ఏం చేస్తున్నావు? డస్ట్ ఉంటే తుడుస్తున్నాను మేడం. చెప్పమ్మా, ఇంతకీ విషయం ఏంటి? నా జాబ్ గురించి నిన్న మీకు చెప్పాను కదా మేడం. నాకు 1,00,000 టెన్షన్స్ ఉంటాయమ్మా. నువ్వు చెప్పింది ఎక్కడ గుర్తుంటుంది? అదే మేడం, నోటీస్ కూడా ఇవ్వకుండా సడన్ గా నా జాబ్ తీసేశారు. దాని గురించి కేసు వేద్దాం రమ్మన్నారు కదా. అదా గుర్తుందిలే. అసలు నువ్వు నిజంగానే జాబ్ చేసావా? అదేంటి మేడం అంత పెద్ద డౌట్ వచ్చింది? ఏం లేదమ్మా, నీ వాలకం చూస్తుంటే జాబ్ పోగొట్టుకుని ఎలా బతకాలా అని దిక్కుతోచిన వాళ్ళ కనిపించట్లేదే. బాగా రిచ్ కిడ్లా ఉన్నావు. పట్టేసింది. ఈ బట్టలు, గాగల్స్, టోటల్గా నా గెటప్ చూసి అలా అనుకుంటున్నారేమో. జాబ్ లేదు కదా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదామని ఫ్రెండ్ బట్టలు వేసుకున్నా, అంతే మేడం. నిజంగా నేను చాలా పూర్ మేడం. లేదమ్మా, కాస్ట్లీ బట్టలు వేసుకున్నంత మాత్రాన మనిషి కాస్ట్లీ అయిపోడు. నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్, నీ ఇన్నర్ యాటిట్యూడ్ ఎంత దాచాలని చూస్తున్నా అప్పుడప్పుడు బయటపడుతున్న నీ స్టైల్ ఎవరికి పడితే వాళ్ళకి రావు. బాగా డబ్బుండి ఆ లైఫ్ స్టైల్లో పెరిగిన వాడికి తప్ప. ఎందుకు రావు మేడం? సినిమాలు చూస్తే స్టైల్, మాల్స్లో తిరిగితే లైఫ్ స్టైలు అవే వచ్చేస్తాయి మేడం. రిచ్ కి పూర్ కి మధ్య గ్యాప్ బాగా తగ్గిపోయింది. మీరు కూడా అవే చూసి పొరపాటు పడినట్టున్నారు. కానీ నేను మాత్రం చాలా పూర్ మేడం. మీరు కనికరించకపోతే నాకు జీవితమే లేదు. ఈ జాబ్ వచ్చేలా అన్నా చేయండి, లేదా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వేరే ఎక్కడన్నా జాబ్ అన్నా ఇప్పించండి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం. సార్, హలో సార్. ఏంటి సారు? మేడం ఇక్కడ. ఇది నా ఆఫీస్. ఇది మేడం ఆఫీస్. మేడం ఆఫీస్ అర్థం అవుతుందా? అవును, ఇంతకీ మీరెవరు?
నేను హలో, ఎవరు అని అడిగితే అటు చూస్తావేంటి? మొత్తం అందరూ అయోమయంగాళ్ళలాగే ఉన్నారు. అడుగుతోంది మిమ్మల్ని, మీరెవరు, ఎందుకు వచ్చారు? అదే మేడం, మీరు మా ఎండి గారికి స్కూటీ మ్యాటర్లో నోటీసులు పంపించారు కదా. కోర్టులు గొడవలు అవన్నీ ఎందుకని ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అందుకని ఎండి గారు మిమ్మల్ని ఆఫీస్కి తీసుకురమ్మన్నారు. కానీ కానీ లేదు, గీని లేదు. నేను మీ ఎండి దగ్గరికి రావడం ఏంటి? మీ ఎంటీనే ఇక్కడికి రమ్మను. మా ఎంటీనా మేడం? ఇక్కడికి రమ్మనాలా మేడం? అంత ఛాన్స్ ఆయన నాకెక్కడిస్తాను మేడం? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు చూసి మాట్లాడుతున్నావేంటయ్యా? నేను రావడం కుదరదు, మీ ఎంటీనే రమ్మను. మళ్ళీ అటు చూస్తావేంటయ్యా? ఏముంది ఆయన మొహంలో? అంటే మేడం, వాళ్ళ ఎండీని రమ్మంటే అతను ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడుతున్నట్టున్నాడు. పాపం నా పరిస్థితి అయిపోతుంది. కాబట్టి మీరే వెళ్తే. ఏంటమ్మా, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? మీకే సపోర్ట్ చేస్తున్నా మేడం. కాంప్రమైజ్ కోసం అయితే మనం ఉండే చోటికి వాళ్ళని రమ్మనాలి. తేల్చుకోవడానికైతే మనమే వాళ్ళుండే చోటికి వెళ్ళాలి మేడం. మీరు తేల్చుకోవాలనుకుంటున్నారు కదా, వెళ్ళి అటాక్ చేయండి మేడం. సినిమాల ప్రభావం మేడం. ఏదో అనుకున్నాను, పర్లేదు, పనికొస్తాం. ఇంతకీ నీ పేరేంటన్నావమ్మా? వినయ్, వినయ్ కుమార్ మేడం. మీ పేరు వినయా సార్? చాలా బాగుంది సార్. వినయ్, నువ్వు కూడా మాతో రా. అలాగే మేడం. సార్ మరి నేను మోసుకుంట్రా. ఏమండి, ఆ అమ్మాయి వాళ్ళ గురించి తెలుసుకోమన్నాను. ఏమైనా తెలిసిందా? నువ్వు చెప్పాక తెలుసుకోకుండా ఉంటానా? వివరాలన్నీ త్వరలోనే తెలుసుకుంటాను. మంచి రోజు చూసుకుని వెళ్ళి మాట్లాడదాం. వదినా, నువ్వు బయటికి వెళ్ళలేదా? ఆదిత్య నీతో కలిసి బయటికి వెళ్తానన్నాడు. 1 అవర్ తర్వాత వెళ్దామన్నాను వదినా. ఈలోగా బయటకు వెళ్ళినట్టున్నాడు. అదేంటి ప్రియంవద, అలా ఎలా వదిలేసావు? నువ్వు వెళ్ళకపోతే మాతో చెప్పాలి కదా. ఒక్కడే బయటకు వెళ్ళి ఎవరితో ఏం గొడవలు పడుతున్నాడో ఏమో. ఏం కాదులే అన్నయ్య, ఎప్పుడు చేపట్టుకు నడిపిస్తే ఎలా? అప్పుడప్పుడు వదలాలి, అప్పుడే కదా నేర్చుకుంటాడు. వదినా, ఇలా వదిలే. మొన్ననే ఎవరో ఒక అమ్మాయితో గొడవ పడొచ్చి ఇల్లంతా చిందరవందర చేశాడు. మళ్ళీ ఈరోజు ఎవరితో గొడవ పడుతున్నాడో, ఎలా వస్తున్నాడో. భగవంతుడా, ఏ గొడవ లేకుండా క్షేమంగా వాడి ఇంటికొచ్చేలా చూడు తండ్రి. నన్ను తీసుకురమ్మన్నారన్నావు, కారేమి పంపించలేదా మీ ఎంటీ? కారా? కార్ ఎక్కడుంది మేడం? కంపెనీ వాళ్ళు ఒక బైక్ ఇచ్చారు, అది కూడా పొద్దునుంచి కనిపించట్లేదు. బైకు, నా బైకు! చంపుతా, మాట్లాడుకో. అంటే నా బైక్ కూడా యాస్ట్రీస్గా ఇలాగే ఉంటుంది మేడం. నీ బైక్ గోల ఎవడికి కావాలయ్యా? నా కోసం కార్ పంపించలేదు కదా. ముందైతే మా వినయ్ని తీసుకెళ్ళి ఆఫీస్ లొకేషన్ షేర్ చేయి. నాకు వేరే పనుంది, చూసుకుని వస్తా. నా బైకు నిన్న కూడా నా బైక్ 1 గంట మాయమై మళ్ళీ కనిపిస్తే ఏంటి విచిత్రం అనుకున్నా.
కానీ ఇక్కడ మీ చిత్రాల కోసం నా బండిని వాడుకుంటున్నారని ఊహించలేదు సార్. పైగా మీ పేరు కూడా వినయ్ అని మార్చుకున్నారు. ఆవిడేమో మా వినయ్ అంటున్నారంటే విషయం చాలా దూరం వచ్చినట్టుంది సార్. ఏంటొచ్చేది? ఇప్పుడే మొదలైంది. ఆవిడ మన ఆఫీస్కి వచ్చేలోగా చాలా సెట్ చేయాలి. తొందరగా పద. అమ్మా 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 ఆదిత్య ఆదిత్య నాన్న ఆదిత్య 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 ఆగు నాన్న. అరే ఎందుకండి మీకు అంత కోపం? మొన్న కూడా అంతే. ఆ పెద్దాయన మీద ఇలాగే ఆవేశపడ్డారు. ఊరికే ఆవేశపడితే ఎలా అండి? ఏమైంది నాన్న? మళ్ళీ ఎవరైనా ఏమైనా అన్నారా? అంది ఉంది కదా, అదే ఆ రోజు కోపం తగ్గించుకోమని చెప్పింది కదా, అదే అదే మళ్ళీ అంది. ఎవరు నాన్న అది? ఏమంది? అమ్మకంతా తెలుసు నాన్న, మొత్తం అదే చేస్తుంది. అన్నయ్య ఎంతో ప్రేమతో కారు కొనిచ్చాడు, ఆటో గుద్ది గీతలు పడిపోతే కోపం రాదా చెప్పు? అయినా కోపం రాకూడదంట, ఆటో వాడిని ఏమీ అనకూడదట. ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి డోర్ వేసి మరీ వెళ్ళిపోమని చెప్తుంది. అది కాదు నాన్న. నువ్వు చెప్పు నాన్న. అసలు నాకెందుకు చెప్తుందమ్మా? నాకు చెప్పడానికి ఆమె ఎవరు? నేనెందుకు వినాలి? ఊరుకొని చెప్తున్నాను. అవునన్నా, అస్సలు ఊరుకోకూడదు. అది సరే, ఆ అమ్మాయి నీ చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టుకుంది కదా, నువ్వేమనలేదా? అనలేదా అంటే అంటాను. ఎందుకను? ఈసారి మాత్రం ఊరుకోను. నాకు నువ్వే చెప్పాలి. ఇంకెవరు చెప్పినా నేను విన్ను. ఎవరా అమ్మాయి వేదవతి? ఏంటా గొడవ? ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ వీడిలో మాత్రం మార్పు కనిపిస్తోందండి. అదే అమ్మాయి మొదటిసారి ఏదో చిన్న మాట అందని ఇల్లు పెక్కి పందిరేశాడు. కానీ అదే అమ్మాయి ఈరోజు చెయ్యి పట్టుకొని కారులో కూర్చోపెట్టి డోర్ వేసి పొమ్మన్నా ఒక్క మాట కూడా అనకుండా వచ్చాడంటే కొంచెం మార్పు వచ్చినట్టే కదా. ఏదో ఆశ పుడుతోందండి. ఎవరో అమ్మాయి. ఎవరైతేనే గొడవ పడకుండా వచ్చాడు, అది చాలు. ఈసారి ఒక్కడే బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డం మంచిది. ఈ పిచ్చోడి కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలిగింది అంటే ఈ అమ్మాయి ఎవరో గట్టి అమ్మాయిలా ఉన్నట్టుందే. వీడి జీవితంలో కూడా ఒక అమ్మాయి వచ్చి మార్చడం అంటూ జరిగితే ఇక నేను ఆశలు వదులుకోవాల్సిందే. ముందు వీడిని నా చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలి. వీడి కోపాన్ని ఆయుధంగా వాడుకుని అనుకున్నది సాధించాలి. విజయ్ గారు చెప్పిందంతా గుర్తుంది కదా? స్టాఫ్ అందరికీ చెప్పారు కదా? మీరే ఎండి. పొరపాటును కూడా డౌట్ రాకూడదు. అలాగే సార్. షూర్ కదా విజయ్ గారు? ఏ ప్రాబ్లం రాదు కదా? ఏ ప్రాబ్లం రాదు సార్. మంగళం ఇక రాదు బాస్. విజయ్ గారు మీరు వెళ్ళి క్యాబిన్లో కూర్చోండి. ఇక్కడే ఉంటే ఆవిడ కోసమే ఏదో వెయిట్ చేస్తున్నారనుకుంటుంది. ఎండి రేంజ్ పడిపోతుంది. అయ్యా ఏమన్నారయ్యా? ఇక్కడ వెయిట్ చేస్తే ఎండి రేంజ్ పడిపోతుందా? మరి ఆవిడ ఆఫీస్కే వెళ్ళి ఆవిడ దగ్గర మంగళం అదే బాస్, ఇక్కడ వెయిట్ చేసినా ఆవిడ ఆఫీస్కే వెళ్ళినా ఒకటే కదా. ఎండి అంటే లోపలే ఉండాలి, మీలో ఫుల్ స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తున్నాను.
విజయ్ గారు మీరు లోపల క్యాబిన్లో వెయిట్ చేయండి, వెళ్ళండి. అలాగే. సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని తెగ టెన్షన్ పడుతుంటే నీకు నవ్వెందుకు వస్తుంది మంగళం? వద్దు బాస్, కొడతారు. చెప్పకపోతే చంపేస్తా. ఓ, ఏం లేదు బాస్, ఎవరు ఏ అమ్మాయితో మాట్లాడినా మన్మధుడిలో నాగార్జునలా క్లాస్ పీక్ ఇవ్వాలి కదా. మీ బెండు తీసే సరైన అమ్మాయి తగలాలనుకున్నావు, చివరికి తగిలేది నిజంగా రేపు బెండు తీసేస్తుంది బాస్. ఆ, నువ్వు అనుకున్నంత ఏం లేదు, ఊరుకోవాయ్. అవునవును తెలుస్తుంది బాస్. మంగళం, అదిగోండి మేడం గారు వచ్చినట్టున్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆ, రండి మేడం, ఎండి గారు లోపల ఉన్నారు, రండి. నేను ఇక్కడి వరకు వచ్చాను, మీ ఎండి ఆ మాత్రం బయటికి రాలేడా? రమ్మను. కరెక్ట్గా చెప్పారు మేడం. హే, మీ ఎండీని బయటికి రమ్మని చెప్పు. ఆ? అలాగే సార్. ఈయన మా ఎండి గారు. రండి మేడం, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. అవసరం లేదు, మీతో మీటింగులు పెట్టుకోవడానికి రాలేదు. విషయం ఏంటో ఇక్కడే తేలిపోవాలి. చెప్పండి, ఎందుకు రమ్మన్నారు? అదే మేడం, మీరు కోర్టు గొడవలు అంటున్నారట. అనవసరంగా గొడవలు ఎందుకు మేడం? కావాలంటే మీ స్కూటీ బదులు కార్ తీసుకెళ్ళండి. ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? తెరగా వస్తే ఏదైనా తీసుకునే క్యారెక్టర్ అనుకుంటున్నారా? మాకు టైం వస్తుంది, మేము కార్లు కొనుక్కుంటాం. నా స్కూటీ రీప్లేస్ చేయండి చాలు. ఏంటమ్మా నిన్ను చూస్తున్నారు? మరీ అంతలా భయపెట్టేశావా? ఏం చేస్తాం మేడం, దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ మాత్రం పాటలు పడాలి కదా. ఆ, స్కూటీ అయితే ఇచ్చేస్తారా మేడం? ఇంకేమైనా డిమాండ్స్ ఉంటే చెప్పండి. డిమాండ్సా? ఏంటి మేడం? నువ్వు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఏదో ఒకటి చేయాలి కదమ్మా. పాపం ఈయన జాబ్ పోయింది, వేరే జాబ్ కోసం చూస్తున్నాడు. మీ కంపెనీలో జాబ్ ఏమైనా ఉందా? మా కంపెనీలోనా? ఈయనకు జాబా? ఏ జాబ్కి పనికిరాడా? మంచి ఎక్స్పీరియన్సే ఉంది, బానే కష్టపడతాడు. ఏమయ్యా, కష్టపడతావు కదా? అయ్యో, బాగానే కష్టపడతారు మేడం, చూస్తేనే తెలిసిపోతుంది. మామూలు కష్టం కాదు. మరైతే మంచి జాబ్ ఇవ్వండి. అవును, ఏ జాబ్కి సూట్ అవుతాడనిపిస్తుంది? ఇంకేం జాబు? ఎండి. ఆ జాబ్కైతే కరెక్ట్ గా సూట్ అవుతారు. నీ అయ్యా, బుక్ చేసావు కదరా. వాట్, ఎండీనా? మరి మీరేమైపోతారు? ఆ, మేడం, ఎండి అంటే మార్కెటింగ్ డైరెక్టర్ మేడం. మీరు రాకముందు నేనేం చేస్తుంటానని అడిగారు. మార్కెటింగ్ డైరెక్టర్ అని చెప్పా. అదే జాబ్ ఫైనల్ చేసినట్టున్నారు మేడం. ఏంటి సార్? అవును 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 అవును. సరే, ఇతనికి ఆ జాబ్ ఇచ్చి నా కొత్త స్కూటీ నాకిస్తే ఇంకా ఏ గొడవలు ఉండవు. అలాగే మేడం. సరే, జాగ్రత్తగా చేసుకో మరి. బాసు, లైఫ్ సెట్ అయిపోయినట్టేనా? ఎలా? ఎండి గారు పదండి పదండి.
జారేడే కళ్ళ గుండెల్లో